హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెనడా చిల్లీ ఆంధ్ర అక్క యూట్యూబ్ ఛానల్. ఈరోజు హ్యాండ్మేడ్ సోప్ ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది తెలిసేసుకుందాం, వచ్చేయండి. దీనికి కావాల్సిందల్లా పొటాటో అనమాట. పొటాటో సోప్ కూడా చేస్తున్నాము. పొటాటోస్ని క్యూబ్స్లా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలాగ 2 పొటాటోస్ తీసుకున్నానండి. ఇది సెకండ్ పొటాటో. ఈ పొటాటోని కూడా సేమ్ క్యూబ్స్ లాగా చేసేసుకొని జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకు ఒక లూజ్ మిక్చర్ లాగా కనిపిస్తుంది చూడండి. వీడియోలో చూపించినట్టు నేను మిక్సీ పెట్టేసిన తర్వాత ఇది లూజ్ మిక్సర్ లాగా వచ్చేసింది చూసారా. దీన్ని మనం వడకట్టేసుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, చూసేయండి. దీనికి కావాల్సిందల్లా పసుపు, 2 కప్స్ ఆఫ్ శనగపిండి, బేసన్ అండి, అండ్ ఎసెన్స్ అండ్ మౌల్డ్ అనమాట, సిలికాన్ మౌల్డ్. అండ్ డబుల్ బాయిలింగ్కి ఆల్రెడీ నేను ప్లేస్ చేసేసాను. ఓకే, దీన్ని ఇప్పుడు వడకట్టుకుంటున్నాం. ఇలా వడకట్టుకునే టీ స్ట్రైనర్లో రాకపోతే మనం ఒక పల్చటి క్లాత్లో ఇవి ఏదైతే ఉందో ఈ మిక్సర్ అంతా దాంట్లో పెట్టేసుకొని పిండితే మనకి మంచిగా పొటాటో పాలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ పొటాటో మిల్క్ అనేది దాంట్లో మనం 2 కప్స్ ఆఫ్ శనగపిండి అండ్ బాగా లమ్స్ లేకుండా మంచిగా కలపాలండి. అస్సలు లమ్స్ అనేది ఉండకూడదు, ఎందుకంటే మనం సోప్ వాడేటప్పుడు మనకి ఏది తగలకూడదు, స్మూత్నెస్ అనేది ఫీలింగ్ రావాలన్నమాట. అందుకని దీంట్లోనే ఒక 3/4 కప్ ఆఫ్ పసుపు వేసాం. పసుపు మేము కొంచెం ఎక్కువ వేసాం, యాంటీబయాటిక్గా పనిచేస్తుందని. ఇప్పుడు వచ్చేసి సోప్ బేస్గా డబల్ బాయిలింగ్లో సోప్ బేస్ వేసేస్తున్నాం అనమాట. ఇది నేను లోకల్ మార్కెట్లో నుంచి తెచ్చుకున్నాను. నాకు 360 రూపీస్ పడిందండి. బట్ ఆన్లైన్లో మీషోలో చాలా తక్కువ ఉన్నది. బట్ కానీ నేను ట్రస్ట్ చేయలేక నేను బయట నుంచి తెచ్చుకున్నా. ఇది కరగడానికి మాకు ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ టైం పట్టింది. ఇలాగా గిరిట వెనకాల ఉన్న కాడతో మేము ఇట్లా తిప్పుతున్నాము. ఇదండి, ఇలా చేసుకున్న తర్వాత ఈ సోప్ మోల్డ్ని మనము ఏదైతే మిక్చర్ కలుపుకున్నామో దాంతో మిక్స్ చేసుకోవాలి. చూసారా ఇది ఎంత లిక్విడ్ లాగా అయిపోయిందో. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో చూడండి, ఏదైతే మనం ముందు కలిపి పెట్టుకున్నామో మిక్చర్ని, ఆ మిక్చర్ని అంతా దీంట్లో సోప్ బేస్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కొంత టైంలోనే ఎసెన్స్ కూడా కలుపుకోవాలి. నేను చేసింది 1/2 కిలో ఆఫ్ సోప్ బేస్ని ఫస్ట్ టైం చేశాను కాబట్టి నేను 1/2 బాటిల్ ఆఫ్ ఎసెన్స్ వేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా నురక వస్తుందో, ఎంత బాగుందో తెలుసా. నేను కొద్దిగా సోప్ బేస్ని తీసి నేను అప్లై చేశాను హ్యాండ్స్కి. చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి. ఇప్పుడు చూసారా, 1 అవర్ తర్వాత సోప్ బేస్ ఓపెన్ చేసి చూస్తే చాలా మంచిగా గట్టిగా అయిపోయిందండి. ఇవన్నీ తీసి ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకోవడం అంతే. చాలా ఈజీ టు మోల్డ్ అండి. చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. సోప్ బేస్ నుంచి తీయంగానే చూసారా షైనింగ్గా కూడా ఉంది. ఇదండి, ఇలా సోప్ బేస్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కెనడా చిల్లీ ఆంధ్ర అక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఒక స్టోరేజ్ బాక్స్లో కూడా పెట్టేసుకున్నాను. లోపల స్టోర్ చేసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా వీడియోని షేర్ చేయండి.